డిసెంబర్ 28, 29 తేదీల్లో విజయవాడ కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్టుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఈ మహాసభల్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరవనున్నారని వెల్లడించారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ నగరంలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 28, 29 తేదీలో జరగనున్నాయి. 28వ తేదీన ఈ మహాసభల్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అనేక మంది ప్రసిద్ధ కవులు, రచయితలు ఈ సభల్లో పాల్పంచుకుంటున్నారు. దాదాపు 1400 మంది రచయితలు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సభల్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, యువ కవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ సభల్లో పాల్గొంటూ తమకున్న కవితా శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం కూడా చేయనున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ మీద యువ కవుల కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశాం. ఈ రకంగా వాళ్ళ తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం అన్న ధ్యేయంతో ఈ రచయిత మహాసభలు ఏర్పాటు చేస్తాం. ఈ సభలను అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. 6వ ప్రపంచ